హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, టైం చూసినట్టయితే 9:12 అయింది. డేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 13th Jan. ఇంకా స్టిల్ నా అయితే ఇంకో 3 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. మనం కంటిన్యూస్గా 3 days నుంచి ప్రాఫిట్లో ఉన్నాం ఫ్రెండ్స్. 3 days నుంచి నియర్లీ మనం ఒక 6 into 3 ఓకే 18,000 అయితే మనం ఎర్న్ చేసాం. కాబట్టి ఇన్ కేస్ ఈరోజు మార్కెట్ నుంచి కొంచెం లాస్ వచ్చింది అనుకోండి, లైక్ ఒక 3,000 కానీ 4,000 కానీ లాస్ వచ్చింది అనుకోండి, మనం ఇంకా మార్కెట్తో ఫైట్ చేయొద్దు ఫ్రెండ్స్. మనం ఈ రోజుకి ట్రేడింగ్ బంద్ చేసేద్దాం. అంతే తప్పితే నాకు 3 days నుంచి నాకు ప్రాఫిట్ వచ్చింది కదా, ఈరోజు కూడా ప్రాఫిట్ రావాలని చెప్పేసి నేను మార్కెట్తో ఈరోజు కానీ నేను ఫైట్ చేసినాను అనుకో, ఈ 3 daysలో ఎంతైతే నియర్లీ 18,000 నేను ఎర్న్ చేశాను కదా, ఆ 18,000లో మనం ఒక 10,000 ఈరోజు మార్కెట్కి ఇచ్చిస్తే ఈ 3 days మనం ఎర్న్ చేసిన అమౌంట్కి ఒక వాల్యూ ఉండదు, పడిన కష్టానికి ఒక వాల్యూ ఉండదు అన్నట్టు. కాబట్టి మార్కెట్ అనేది ఎప్పుడు ఒక స్ట్రాటజీ పైన నడవదు ఫ్రెండ్స్, ఒక్క సైకాలజీ పైన నడిచిద్ది. సిమిలర్లీ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ పైన, సైకాలజీ పైన అట్లా నడిచిద్ది తప్పితే ఇట్లా స్ట్రాటజీ పైన నడిచినట్టయితే అందరూ అమౌంట్ ఎర్న్ చేసేటోళ్ళే. కాబట్టి ఒక ట్రేడర్ సైకాలజీ ఎట్లా ఉండిద్దో అర్థం చేసుకోండి. సిమిలర్లీ ఒక మార్కెట్ సైకాలజీ ఎట్లా ఉండిద్దో అర్థం చేసుకోండి. డెఫినెట్గా మీరైతే ఒక మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయగలుగుతారు. ఈ రెండు మైండ్ సెట్ ఒకటి, సైకాలజీ, ఈ రెండు కొంచెం మీరు వీటిపైన ఫోకస్ చేస్తే మార్కెట్ అంత పెద్ద అయితే కష్టమైతే ఏం కాదు. ఈ రెండు వన్స్ మీకు క్లియర్ అయిపోయిందంటే డెఫినెట్గా మీరైతే ఒక బ్రేక్ ఈవెన్ స్టేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, స్టిల్ నో అయితే 9:13 అయింది. ఓకే, ఇంకో 2 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. ఒక్క నిమిషం మనం బ్రాకెట్ ఆర్డర్ ఇవన్నీ పెట్టేసుకుంటే ఈజీగా మనకి మార్కెట్ ఓపెన్ అయినాక ఈజీగా ఉండిద్ది అన్నట్టు ఆర్డర్ ప్లేస్ చేయడానికి. ఒక్క నిమిషం, నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఆ సిస్టంలో నేను బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇంకో సిస్టంలో చూస్తా. ఈ సిస్టంలో నేను ట్రేడ్ తీసుకుంటా అన్నట్టు, అందులో ప్రైస్ యాక్షన్ చూస్తా. ఓకే, స్టిల్ ఒక్క నిమిషం. ఓకే, ఇది నిఫ్టీ చార్ట్ వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే మనకి ఒక్క నిమిషం రీఫ్రెష్ అయితే అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే వచ్చింది. ఒక్క నిమిషం. బై ఆర్డర్ అవన్నీ మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ప్లేస్ చేసి ఉంచుకుంటే మన ఆర్డర్ అనేది ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నట్టు. బ్రాకెట్ ఆర్డర్ మార్కెట్. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి 70 points. మన ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ 85 points. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఓపెన్ అయ్యింది. ఓకే, చూడొచ్చు. స్టిల్ అయితే ఒక 200 points సంథింగ్ అంత గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. ఓకే, చూద్దాం. స్టిల్ నా అయితే మార్కెట్ అనేది కొంచెం కొంచెం ఎట్లా అంటే ఒక 5 to 10 minutes కొంచెం వాలటైల్గా ఉంటుంది. కాబట్టి ఒక ఫస్ట్ 5 minutes మనకి ఒక ప్రైస్ యాక్షన్ ఏం కనిపించదు. కాబట్టి వన్స్ మనకు ఒక ప్రైస్ యాక్షన్ ఏమైనా కనిపించింది అనుకోండి, డెఫినెట్గా ఒక ట్రేడ్ అయితే నేను తీసుకుంటా. ఒకటి ఏంటంటే, నేను ఈ 3 days నుంచి ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యానో, 3 days కాదు, నేను ఇనీషియల్ స్టేజ్ నుంచి ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యానో అదే స్ట్రాటజీ నేను రోజు ఫాలో అవుతాను ఫ్రెండ్స్. అంతే తప్పితే రోజుకు ఒక స్ట్రాటజీ అయితే నేనేం ఫాలో కాను. ఈ 3 days నాకు ఏ స్ట్రాటజీ అయితే అమౌంట్ ఇచ్చిందో, ఈరోజు అదే స్ట్రాటజీ నాకు కొంచెం అమౌంట్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మనం మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు. అంతే తప్పితే నాకు 3 days నుంచి ప్రాఫిట్ ఇచ్చిన స్ట్రాటజీ ఈరోజు ఎందుకు నాకు ప్రాఫిట్ ఇవ్వలేదని చెప్పేసి నువ్వు ఇంకో స్ట్రాటజీ వెనుక పరిగెత్తినంత కాలం అయితే మాత్రం మనం ఈ బిజినెస్లో మనం సస్టైన్ అవ్వలేము. కాబట్టి ఇప్పటివరకు మీరు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో దానిపైనే ఫోకస్ పెట్టండి. అంతే తప్పితే 100% వర్కింగ్ స్ట్రాటజీ, 500% వర్కింగ్ స్ట్రాటజీ అయితే మన మార్కెట్లో ఉండవు. కాబట్టి స్ట్రాటజీలు వెనుక మనం పరిగెత్తినంత కాలం అయితే అమౌంట్ ఎర్న్ చేయలేము ఫ్రెండ్స్. కాబట్టి మన మైండ్ సెట్ ముందు మీరు క్లియర్ చేసుకోండి. వన్స్ మన మైండ్ సెట్ క్లియర్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ అయితే మీరు అనుకున్నంత కష్టమైనదైతే కాదు, అట్లా అని చెప్పి ఈజీ కూడా కాదు ఫ్రెండ్స్. కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఒక కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటికి రండి. డెఫినెట్గా ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి స్కోప్ ఉండిద్ది అన్నట్టు. స్టిల్ నో అయితే 9:16 ఇట్లా అయ్యింది. ఓకే, నాకు ఇంకో సిస్టంలో నేను చార్ట్ చూస్తాను. నాకు ప్రైస్ యాక్షన్ ఏం కనిపించలేదు. కాబట్టి ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఏమైనా పొజిషన్ ఏమైనా తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్. స్టిల్ నో అయితే ఇంకొక 10 seconds ఉంది ఈ క్యాండిల్ కంప్లీట్ అవ్వడానికి. కంప్లీట్ అయినాక మనకు
ఐ మీన్ ఎంట్రీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం బై సైడ్. ఒక్క నిమిషం, ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నా కాబట్టి మీతో అంత ఇదిగా ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాం అన్నట్టు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. 70 పాయింట్స్ స్టాప్ లాస్, 85 పాయింట్స్. ఒక్క నిమిషం. మార్కెట్ ఆర్డర్ ఓకే బై ఆర్డర్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు స్టిల్ అయితే 690 ఓకే 1000 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే చూద్దాం. వన్స్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినాక మనం ఇంకా ఎట్లా అంటే ఇంకా మనం అనాలిసిస్ చేయడానికి ఇంకా చేయకూడదు అన్నట్టు. ఏదైనా సరే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయకముందే మనం అనాలిసిస్ చేసినా సరే ఏం చేసినా సరే అంతే తప్పితే వన్స్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇస్తే స్టాప్ లాస్ ఇవ్వాలి, లేదంటే టార్గెట్ ఫ్రెండ్స్. అంతే తప్పితే ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి అన్నట్టు. మైండ్ సెట్ క్లియర్ ఉండాలి. అంతే తప్పితే ఇంకా మార్కెట్ కిందకు వస్తుంది కదా, ఒక 1000 to 2000 లాస్ కనిపిస్తుంది కదా అని చెప్పి ఎగ్జిట్ అయిపోవడం, లేదంటే ఒక 3000 4000 ప్రాఫిట్ కనిపిస్తుంది కదా అని ఎగ్జిట్ అయిపోవడం, అట్లయితే చేయొద్దు. ఒక్క క్లియర్ మైండ్ సెట్తో అన్నట్టు. ఎట్లా అంటే నేను మార్కెట్లోకి వచ్చే ముందు ఒక ప్లాన్తో వస్తాను అన్నట్టు. ఓకే ఈరోజు నా రిస్క్ ఇంత, లెట్స్ ఏ ఒక 3000 కానీ 4000 కానీ అనుకున్నాను అనుకోండి. ఇన్ కేస్ మార్కెట్ అక్కడ వరకు వచ్చింది అనుకోండి, నేను ఎగ్జిట్ అయిపోతా, ఈ రోజుకి ట్రేడింగ్ బంద్ చేసేస్తాను అన్నట్టు. అంతే తప్పితే ఇంకా ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ కానీ ఫైర్ ఫైటింగ్ కానీ చేసినట్టయితే మార్కెట్లో మనం ఎక్కువ కాలం ఉండలేము ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 3-4 days అయితే అమౌంట్ ఎర్న్ చేస్తాం. ఓకే ప్రజెంట్ అయితే 1400 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే ఇంకా ప్రాఫిట్స్ గురించి అయితే వదిలేయండి. అదే మనం ఒక 3-4 days అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేస్తాం. బట్ 5th day ఏంటంటే మనలో ఒక ఈగో జనరేట్ అయ్యిద్ది అన్నట్టు. ఎట్లా అంటే నాకు మార్కెట్ మొత్తం తెలుసు, నేను 4 days నుంచి మార్కెట్లో అమౌంట్ ఎర్న్ చేస్తున్నా అంటే నేను మార్కెట్లో నాకు ఇంక ఎదురు లేదన్నట్టు చిన్న ఈగో జనరేట్ అయిపోవడం వల్ల ఏమైందంటే ఆ రోజు ఇన్ కేస్ ఒక స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీరు మార్కెట్కి ఇంకా రెస్పెక్ట్ ఇయ్యరు అన్నట్టు. ఇంకా మార్కెట్తో ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఆ 3-4 daysలో ఎంత అమౌంట్ అయితే ఎర్న్ చేశారో ఆ అమౌంట్ ప్లస్ మీ దగ్గర క్యాపిటల్లో ఎంతో కొంత అమౌంట్ కలిపి మార్కెట్కి ఇచ్చేవలసి ఉండిద్ది. కాబట్టి సైకాలజీ మెయిన్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ట్రేడింగ్ అనేది మొత్తం సైకాలజీ పైన డిపెండ్ అయి ఉండిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ క్లియర్ చేసుకోండి, దెన్ ఆఫ్టర్ సైకాలజీ, తర్వాత స్ట్రాటజీ పైకి వెళ్ళండి ఫ్రెండ్స్. అంతే తప్పితే మీరు డైరెక్ట్ స్ట్రాటజీకి పైకి పోతే ఎట్లా అంటే 100కి 100% వర్కింగ్ స్ట్రాటజీలు అయితే ఇక్కడ దునియాలోనే లేవు ఫ్రెండ్స్. కాబట్టి మీరు 100% వర్కింగ్ స్ట్రాటజీ వెనుక పరిగెత్తినంత కాలం అయితే మాత్రం మీరైతే ప్రాఫిటబుల్గా ఉండలేరు. నేను పదే ఎందుకు నేను 100% వర్కింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తున్నా అంటే నేను చాలా వీడియోలు చూశాను మన తెలుగులో. ప్రతి ఒక్కరు అంటే ఐ మీన్ చాలా యూట్యూబ్ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఛానల్ ఓపెన్ చేసేసరికి ఒక జాక్ పాట్ స్ట్రాటజీ అంట, 100% వర్కింగ్ స్ట్రాటజీ అంట, ఏదో బాంబు స్ట్రాటజీ అంట, ఏదేదో స్ట్రాటజీలు అంట. ఏందో నాకైతే ఏం అర్థం కాలేదు. స్టిల్ నాకైతే అట్లా చెప్పడం రాదు. నాకైతే మన ఛానల్లో అయితే నేను స్ట్రాటజీల గురించి అయితే డిస్కస్ చేయను ఫ్రెండ్స్. నాకైతే స్ట్రాటజీలు కూడా తెలియవు. నాకు తెలిసిందంతా ఒకటి మీ మైండ్ సెట్ పైన ఫోకస్ చేయడం, అట్ ద సేమ్ టైం మీ సైకాలజీ ఏదో ఉందో సైకాలజీ పైన ఫోకస్ చేయడం. వన్స్ ఈ రెండు క్లియర్ అయిపోయినాయి అనుకోండి, డెఫినెట్గా మీరైతే ఒక బ్రేక్ ఈవెన్ స్టేజ్కి అయితే వెళ్ళగలుగుతారు. అంతవరకు అయితే మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను ఫ్రెండ్స్. నా ఛానల్లో అయితే 100% స్ట్రాటజీలు కానీ లేదంటే జాక్పాట్ స్ట్రాటజీలు కానీ అయితే ఉండవు. దయచేసి అటువంటి హోప్స్ ఏమైనా ఉంటే మాత్రం మన ఛానల్కి అయితే రావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ముందైతే మీకు నేర్పియాలనుకుంటున్నా. డైరెక్ట్ నేను ఏదో మీకు చూపించేయాలని చెప్పేసి నేను చెప్పాలంటే లెట్సే ఇప్పుడు ఈ హై బ్రేక్ చేసిందంటే బై పొజిషన్, ఈ లో బ్రేక్ చేసిందంటే సెల్ పొజిషన్ అని చెప్పేసి 100కి నేను అలా 100 పెడితే నేను 1000% అని చెప్పేసి నేను చెప్పగలను. బట్ స్టిల్ అవి అయితే వర్క్ కావు ఫ్రెండ్స్. మీకు మీరే కోచింగ్ చేసుకోండి. ఎవరైతే 100% వర్కింగ్ స్ట్రాటజీలు యూజ్ చేశారో మీరు అమౌంట్ ఎర్న్ చేశారో, సింగిల్ రూపీ కూడా మీరు ఎర్న్ చేసి ఉండరు. నేను బాండ్ పేపర్ పైన సైన్ చేసి ఏమన్నా సరే ఇస్తా, ఎందుకంటే అవి వర్క్ అవ్వవు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం మీ మైండ్ సెట్ క్లియర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం సైకాలజీ, ఒక ట్రేడర్ సైకాలజీ ఎట్లా ఉండిద్దో అది అర్థం చేసుకోండి. ఓకే స్టిల్ అయితే 2000 అట్లా లాస్ అయితే చూపిస్తుంది. ఓకే చూద్దాం. ఐ మీన్ ఒక 4000 కానీ 3500 అట్లా లాస్ వచ్చింది అనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోదాం. ఐ థింక్ ఏదైతే ఉందో నాకైతే ఇంకో సిస్టంలో చూస్తున్నా మన టార్గెట్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే చూద్దాం ఏమైతే. ఇన్కేస్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, వెరీ ఫైన్. మనం 3 daysలో నియర్లీ సమ్ అరౌండ్ ఎంత 18,000. ఒకటి ఫ్రెండ్స్, నేను 18,000 ఎర్న్ చేశా. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ప్రతిరోజు అమౌంట్ ఎర్న్ చేస్తున్నా ఎంతో కొంత. ఐ మీన్ మీరు ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఒక 1 lakh మార్కెట్లో ఎర్న్ చేయడం వేరు,
ప్రతిరోజు ఒక 5000 మార్కెట్లో ఎర్న్ చేయడం వేరు. ఎందుకంటే ఇప్పుడు నేను 75 క్వాంటిటీతో చేస్తున్నా. ఒక 1 మంత్ 2 మంత్స్ పోయిన తర్వాత 75 క్వాంటిటీ ప్లేస్లో 500 క్వాంటిటీ ఉండిద్ది. ఇంకొక 5 మంత్స్ 6 మంత్స్ పోయిన తర్వాత 500 క్వాంటిటీ ప్లేస్లో మేబీ 1000 2000 క్వాంటిటీ ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇట్లా మన బిజినెస్ అనేది ఎక్స్పెండ్ అయ్యింది తప్పితే ఒకేసారి 1 lakh సంపాదించి ఒకేసారి ఒక 1 lakh అయితే సంపాదిస్తారు. వాళ్ళు అంటే ఎట్లా అంటే ఒక ఫ్లోలో సంపాదిస్తారు అన్నట్టు. ఎట్లా అంటే మార్కెట్ ఒక భూమిలో ఉందనుకోండి, పైకి వెళ్తుంది అనుకోండి, వాళ్ళకి ఒక పొజిషన్ సైజింగ్ తెలియదు అన్నట్టు, మనీ మేనేజ్మెంట్ తెలియదు. ఇట్లా ఏదో ఒక ఫ్లోలో అమౌంట్ ఎర్న్ చేసి ఉంటారు, ఒక 1 lakh 2 lakh. బట్ స్టిల్ అయితే వాళ్ళు ప్రాఫిటబుల్గా ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ ఎండ్ ఆఫ్ ది వీక్ కానీ ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ సైకాలజీ తెలియదు, ఒక ట్రేడర్ సైకాలజీ తెలియదు. ఏదో ఒక ఫ్లోలో అమౌంట్ ఎర్న్ చేశారు అంతే తప్పితే ఎట్లా అంటే ఒక రెగ్యులర్ బేసిక్స్ కన్సిస్టెన్సీగా అమౌంట్ అయితే వాళ్ళు ఎర్న్ చేయరు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం మార్కెట్ కొంచెం టైం వేయండి. మీకున్న 24 అవర్స్లో ఒక 8 అవర్స్ మీరు డ్యూటీ చేస్తే మిగతా ఫ్రీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మార్కెట్కి టైం కేటాయించండి. సోషల్ మీడియాలో ఎంతెంత టైం మనం టైం వేస్ట్ చేస్తాం. ఇది మన లైఫ్ గురించి ఫ్రెండ్స్. మన లైఫ్ మనకంటే ఎక్కువగా ఇంకెవరికి తెలియదు. కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, రోజుకి హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ మార్కెట్కి టైం కేటాయించండి. డెఫినెట్గా మీ కష్టం అయితే ఊరికనే పోదు. మీరు ఈ ఒక్కొక్క 1 అవర్ డైలీ 1 అవర్ అలా యాడ్ చేసుకుంటూ పోతే వన్స్ అపాన్ ఎ టైం ఒక తర్వాత కొన్ని రోజులకి మీలో మీకు తెలియని ఒక ఎట్లా అంటే ఒక చేంజ్ మీకే కనిపించిద్ది అన్నట్టు. ఓకే, మార్కెట్ ఎట్లా అయిద్దా, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఎట్లా అయిద్దా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఎట్లా అయిద్దా అని చెప్పేసి మీకే తెలియని ఒక చేంజ్ అనేది మీలో వచ్చిద్ది అన్నట్టు. కాబట్టి మార్కెట్కి అయితే కొంచెం టైం అయ్యింది ఫ్రెండ్స్. డెఫినెట్గా మార్కెట్ మంచి రివార్డ్ అయితే ఇచ్చిద్ది. స్టిల్ అయితే 500 అట్లా అయితే ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, 800 కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉంది. ఓకే, చూద్దాం. వీడియోలు ఎంత అవుతుంది, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చార్ట్స్ పైకి తీసుకెళ్ళి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్. మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ని కొంచెం మోడిఫై చేస్తున్నా. ఓకే, ఇనిషియల్ స్టేజ్లో మనం 85 పాయింట్స్ టార్గెట్ పెట్టాం కదా, ఇప్పుడు ఒక 10 పాయింట్స్ పెంచా అన్నట్టు, 90 పాయింట్స్ పెట్టా అన్నట్టు. ఈ టెర్మినల్ పైన ఇదే బెనిఫిట్ ఫ్రెండ్స్. ఏంటంటే ఈజీగా మన టార్గెట్ని కానీ స్టాప్ లాస్ని కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకు నచ్చిన దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, నా అండర్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. స్టిల్ నవ్ అయితే 4700 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. 4900, 5300 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే, చూద్దాం. ఇన్ కేస్ ఒక్క నిమిషం మన స్టాప్ లాస్ కూడా కొంచెం మోడిఫై చేసి, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ మనం మార్కెట్కి ఎంత తీయొద్దు అన్నట్టు. స్టాప్ లాస్ని కూడా కొంచెం మనం మోడిఫై చేసి పైన పెట్టుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ లాస్ వచ్చినా సరే అంత పెద్ద లాస్ రాదన్నట్టు. ఇంకోటి ఏంటంటే మార్కెట్కి అయితే ఇక్కడ నుంచి ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ అయినా సరే మనం ఒక 2000, 3000 ప్రాఫిట్ బుక్ చేసుకుని అయితే ఎగ్జిట్ అయిపోదాం. అంటే ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో కొంత అమౌంట్తో ఇంటికి తిరిగి రావాలన్నట్టు, మార్కెట్కి ఏమి ఇవ్వకుండా. ఓకే, 4300 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. 4500 మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి లాజిక్ ఏంది మొత్తం నేను ఏ బేస్ పైన ఈరోజు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసా అవన్నీ కూడా మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 4800 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. 4000. ఓకే, ఇది ఒక బిజినెస్ అన్నట్టు ఫ్రెండ్స్. ప్రతిరోజు మనకు ప్రాఫిట్ రావాలని లేదు, సిమిలర్లీ ప్రతిరోజు లాసెస్ రావాలని లేదు. మనం మార్కెట్ నుంచి అమౌంట్ ఎర్న్ చేసినప్పుడు ఎంత ఎర్న్ చేసాం, మనం మార్కెట్కి ఇచ్చినప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చామనేది ఎండ్ ఆఫ్ ది వీక్ కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ మ్యాటర్ చేసిద్ది. ఒక్క నిమిషం. అంతే తప్పితే మనకి ప్రతిరోజు ప్రాఫిట్స్ వచ్చినట్టయితే ఇంకా ఇంతమంది ఇట్లా జాబులకు పోయి ఒకరి కింద పనిచేసే అవకాశం అయితే ఉండదు. అందరూ మార్కెట్లోనే ఉండేటోళ్ళు. స్టిల్ అట్లా అవ్వట్లేదంటే కొంచెం మనం లెర్నింగ్ పైన ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనం ఒక్క నిమిషం. ఓకే, మన స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ ఈ లో పెడదాం. ఒక్క నిమిషం. 50 క్వాంటిటీ అయితే మోడిఫై అయింది, ఇంకో 25 క్వాంటిటీ ఉంది. 25 క్వాంటిటీ అయింది, 50 క్వాంటిటీ ఉంది. ఒక్క నిమిషం.
ఓకే 50 క్వాంటిటీ మొత్తం మోడిఫై చేసాం అన్నట్టు. స్టాప్ లాస్ అనేది ఇప్పుడు తగ్గించాం అన్నట్టు. ఈ టెర్మినల్ పైన ఇదే ఈజీగా ఉండిద్ది అన్నట్టు. ఇంకా ఎట్లా అంటే మనం ఆర్డర్ బుక్కి పోవాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడ పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చార్ట్స్ పైన మనం బై సెల్ ఐ మీన్ బయింగ్ కానీ సెల్లింగ్ పొజిషన్ కానీ ఎటువైపు అయినా తీసుకోవచ్చు అన్నట్టు. మొత్తం చార్ట్స్ పైన అంటే ఆర్డర్ బుక్కి పోయి మన పొజిషన్ ఏదైతే ఉందో పొజిషన్ క్లోజ్ చేసి అట్లా అవసరం లేదు. ఓకే 5300 ఒక 5000 ఓకే 5300 ఓకే 6100 ఐ థింక్ మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. నియర్లీ ఒక 7000 అయితే ప్రాఫిట్ వచ్చింది, ఎందుకంటే మనం టార్గెట్ ఏదైతే ఉందో అది కొంచెం మోడిఫై చేసాం కాబట్టి ఒక 7000 అయితే ప్రాఫిట్ వచ్చింది అనుకుంటున్నా. ఒక్క నిమిషం. ఓకే ఐ థింక్ మన టార్గెట్ హిట్ అవుతుంది, చూద్దాం. ఇంకో సిస్టంలో నేను చార్ట్ చూస్తాను ఫ్రెండ్స్, అందులో మనకి ఏదైతే ఇండెక్స్ ఉందో ఓకే టార్గెట్ అయితే హిట్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు 7200 సంథింగ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది. ప్రతిరోజు ఇట్లా ప్రాఫిట్ అయితే వస్తుందని అయితే మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్, ఒకరోజు లాసెస్ కూడా వస్తాయి. లాసెస్ వచ్చినప్పుడు మనం ఒక్క నిమిషం రీఫ్రెష్ చేసి చూపిస్తాం మీకు. రీఫ్రెష్ అయితే అవుతుంది, ఒక్క నిమిషం. 7200 ఇట్లా మీరు ఇక్కడ ప్రాఫిట్ చూడొచ్చు. ఒకసారి మీకు ఆల్ పొజిషన్స్లోకి తీసుకెళ్ళి చూపిస్తా, ఒక్క నిమిషం. ఆల్ పొజిషన్స్లోకి తీసుకెళ్ళి చూపిస్తే ఓకే మీరు ఇక్కడ చూస్తే 7200 సంథింగ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది. ప్రతిరోజు ఇట్లా ప్రాఫిట్ వచ్చిందని అయితే మాత్రం అనుకోవద్దు. అట్లా ఆ మైండ్ సెట్తో అయితే మాత్రం మార్కెట్కి రావద్దు. మీరు మార్కెట్కి వస్తున్నారంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ టైం, ఫ్రీడమ్ ఆఫ్ మనీ కావాలనుకుంటే డెఫినెట్గా రండి. రెండు కలిపి ఒక ప్లేస్లో ఏదైనా ప్లేస్లో దొరికిద్ది అంటే అది మన ఒక్క మార్కెట్లో మాత్రమే. మన టైం మన చేతుల్లో ఉండిద్ది, మనీ కూడా అట్లనే ఎర్న్ చేయొచ్చు. కాకపోతే అంత ఈజీగా అయితే మీరు అనుకున్నంత ఈజీగా అయితే రాదు, అట్లయినా అంత కష్టమైతే కాదు. కొంచెం ఎఫర్ట్ పెట్టండి, డెఫినెట్గా మీరైతే ఒక మంచి బ్రేకింగ్ స్టేజ్కి వెళ్తారు. ఓకే ఇప్పుడు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ ఈజ్ వాట్ అని. ఫ్రెండ్స్ మనం ఫైనల్గా చార్ట్స్ పైకి అయితే వచ్చాం. ఒక్క నిమిషం చార్ట్స్ పైకి తీసుకెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న లాజిక్ అయితే చెప్తా. ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో అనేది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అయితే మనకి తర్వాత రోజుకి ఉపయోగపడతాయి అన్నట్టు, అంటే యాక్ట్ చేస్తాయి అన్నట్టు. ఇవి ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో అది, నెక్స్ట్ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అది, ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లెవెల్గా యూజ్ అయ్యిద్ది. సిమిలర్లీ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్గా మనకి యూజ్ అయ్యిద్ది అన్నట్టు. ఒకటి ఏంటంటే ఇన్ కేస్ మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వీక్ అయిపోయింది అన్నట్టు. మనకి ఏంటంటే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, వన్స్ ఇది కానీ బ్రేక్ చేసింది అనుకోండి ఒక పెద్ద మూమెంట్ అనేది, ఒక బిగ్ మూమెంట్ అనేది మనం మార్కెట్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. సిమిలర్లీ ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ దగ్గర మార్కెట్ అనేది ఎక్కువ టైం స్పెండ్ చేసింది అనుకోండి, ఇన్ కేస్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్, ఈ లెవెల్ అనేది ఆటోమేటిక్గా వీక్ అయిపోయింది అని అర్థం అన్నట్టు. వన్స్ ఈ లెవెల్ కానీ మార్కెట్ బ్రేక్ చేసిందంటే ఒక బిగ్ షార్ప్ ఫాల్ అనేది మనం మార్కెట్ నుంచి చూడొచ్చు అన్నట్టు. కాబట్టి ఈ రెండు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి చూపిస్తే ఇన్ డీటెయిల్గా మీకు అర్థమైద్ది అన్నమాట. డైలీ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది బుల్లిష్గా ఉందన్నట్టు. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి బయర్స్ అనేవారు మార్కెట్ ఎక్కడ వరకు తీసుకెళ్ళి నిన్న ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. బట్ ఈరోజు ఏంది, మార్కెట్ అనేది 200 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఓకేనా, 200 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి ఎవరైతే బై చేసేసరికి ఈరోజు మార్కెట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కదా. 200 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ నుంచి ఎవరైతే బై చేశారో వాళ్ళకి మళ్ళీ ఈరోజు 200 పాయింట్స్ గ్యాప్ అప్, వాళ్ళకి ఏంటంటే ఒక బిగ్ అమౌంట్ అనేది కనిపించిద్ది అనమాట. వాళ్ళ టెర్మినల్ పైన ఒక బిగ్ ప్రాఫిట్ అనేది కనిపించిద్ది అన్నట్టు. ఒక బిగ్ ప్రాఫిట్ కనిపించగానే ఒక్క నిమిషం మార్కెట్ అనేది ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మార్కెట్ నిన్న ఇక్కడ నుంచి ఎవరైతే బై చేశారో
మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఎవరైతే బై చేశారో వాళ్ళకి ఓవర్ నైట్లో 200 పాయింట్స్ ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. వాళ్ళకి ఒక బిగ్ అమౌంట్ అనేది వాళ్ళ టెర్మినల్ పైన కనిపించింది అన్నట్టు. కనిపించగానే వాళ్ళు ఏంటంటే షార్ప్గా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు బుక్ చేసుకోగానే ఏమైందంటే మార్కెట్ మీరు ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఇక్కడ నుంచి షార్ప్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ప్రాఫిట్ బుకింగ్ రాగానే మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ తీసుకున్న మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. సమ్ అరౌండ్ నేను ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్ని కిందకి తీసుకురాలేకపోయారు అన్నట్టు. వాళ్ళు ట్రై చేశారు, బట్ స్టిల్ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది కిందకి రాలేకపోయింది. సమ్ అరౌండ్ నేను ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకోగానే నిన్న కూడా మీకు క్లియర్గా నిన్న ఎవరైతే వీడియో చూడలేదో వాళ్ళు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నిన్న కూడా క్లియర్గా మీకు చెప్పా ఏంటంటే ఒక్క నిమిషం, నిన్న కూడా క్లియర్గా చెప్పా మార్కెట్ సెల్లర్స్ ప్రైస్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ హయ్యర్ హై ఫ్రెండ్స్. అంటే బుల్లిష్ వైపు, అదే బీరిష్ వైపు అయితే లోవర్ లో అన్నట్టు. సిమిలర్లీ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే బయర్స్ పైకి అయితే తీసుకెళ్లారు, బట్ ఇక్కడ నుంచి బయర్స్ ఎవరైతే పైకి తీసుకెళ్లారో బట్ సెల్లర్స్ అనేవారు ఈ బయర్స్ని బీట్ చేయలేకపోయారు అన్నట్టు. అంటే ఈ లో ఏదైతే ఉందో లో అనేది మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ పైకి తీసుకెళ్లారు అన్నట్టు. అంటే నథింగ్ బట్ ఇది ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు హయ్యర్ హై అన్నట్టు. నేను సిమిలర్లీ అదే బేస్ పైన ఈరోజు అయితే ఎంట్రీ తీసుకున్నా. నేను సమ్ అరౌండ్ ఇక్కడ అనుకుంటా ఈ ప్లేస్లో నేనైతే ఎంట్రీ తీసుకున్నా. సమ్ అరౌండ్ నేను ఇక్కడ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే మీకు మంచిగా కొంచెం ఎట్లా అంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీంతో కొంచెం తలకాయ నొప్పి వల్ల మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.